ఉమెన్స్ క్రికెట్‌లో ఒక ప్లేయర్‌కి బిగ్ రెస్పెక్ట్ అంటే రన్స్ లేకపోయినా, వికెట్స్ లేకపోయినా కెప్టెన్సీ ఆఫర్ రావాలి మచ్చా. ఈ రెస్పెక్ట్ రీసెంట్‌గా పొందింది ఎవరు అంటే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ సోఫీ మాలిన్యూ. ఇంజురీస్, బ్రేక్స్, డౌట్స్ అన్నీ క్రాస్ చేసి టీంలో కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్లేయర్‌కి డైరెక్ట్‌గా కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ అంటే అది మామూలు విషయం కాదు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అక్రాస్ ఫ్రాంచైజ్ క్రికెట్. ప్రెషర్ హ్యాండిల్ చేసే మైండ్ సెట్ కూడా ఉంది. టీమ్‌ని ముందుకు నడిపించే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఇవన్నీ ఉంటేనే మేనేజ్మెంట్ ఆఫర్ ఇస్తుందని నా నమ్మకం. సోఫీ బ్యాటింగ్లో కామ్, బౌలింగ్లో అగ్రెసివ్, ఫీల్డ్లో ఫుల్ కంట్రోల్. అందుకే టీంకి లీడర్గా చూస్ చేయడంలో పెద్దగా సర్ప్రైజ్ అనిపించలేదు. ఇది జస్ట్ కెప్టెన్సీ ఆఫర్ కాదు, ఇది వీ ట్రస్ట్ యూ అని ఆస్ట్రేలియా టీం చెప్పిన స్టేట్మెంట్. ఉమెన్స్ క్రికెట్లో సోఫీ మొలిన్యూ చాప్టర్ ఇంకా స్టార్ట్ అయింది అని చెప్పవచ్చు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే తాలియా మెగ్రాని పక్కన పెట్టి మరి సోఫీ మొలిన్యూకి ఛాన్స్ ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీనిపై కూడా మీ కామెంట్ని చెప్పండి. మీరేమనుకుంటున్నారు? సోఫీ కెప్టెన్గా సూట్ అవుతుందా? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.